కాలంతో సంబంధం ఉన్నా లేకపోయినా, దేశంతో సంబంధం ఉన్నా లేకపోయినా, వస్తువుతో సంబంధం ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా సహజంగా అన్ని పనులు జరిగిపోతాయి. ప్రయత్నంగానూ నువ్వు కనిపెడటానికి వీలు లేనంత విధంగా వేగంగా పనులు జరిగిపోతాయి. ఏ విషయంలో అయినా సరే, అది ఆధ్యాత్మికం, రాజకీయం, అస్తిత్వం, నాస్తిత్వం, హేతువాదం, విజ్ఞానవాదం, మానవతావాదం ప్రసక్తి లేదు. అన్ని వేగంగా జరిగిపోతాయి. నిత్యకృత్య వ్యవహారాలు చేస్తున్నా చేయకపోయినా ఎలా ఉన్నప్పటికీ కూడా మంచికి ఒత్తిళ్ళకి లోనయ్యి తనకు తానే సమస్యలు సృష్టించుకుని భయాందోళనతో తప్పిస్తున్నాడు. ఆ భయము ఆందోళన వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రయత్నమైనా చేయొచ్చు, డైవర్షన్ చేసుకుంటాడు. అంటే భయం ఆందోళన ఉన్నప్పుడు భయం లేని చోట ఒంటరిగా ఉంటే భయం అనుకోండి, అందరితో పాటు ఉంటారు, కొంత రిలీఫ్ వస్తుంది. చీకటిగా ఉంటే భయం, లైట్ వేసుకుంటారు, కొంత తగ్గుతుంది. కానీ ఒంటరితనంలో కూడా తనకు భయాందోళనతో ఎప్పుడు సర్వవేళలా ఉంటాయి. ఖచ్చితంగా ఎలా చెప్పగలం? మన అనుభవంతోనే. అనుభవం అంటే ఏంటి? ఉన్నదే అనుభవం, అనుభవమే ఉన్నది. ఉండుట అంటే ఏమిటి? సత్. సత్ అంటే ఏంటి? సత్యం. అంటే వాస్తవమైన సత్యము మూడు కాలాల్లోనూ దేశకాల వస్తువుల్లోనూ పరిపూర్ణంగా ఉన్నది. ఆది ఆద్యంతము మధ్య అనుభవంలో ఉన్న ఆకాశానికి ఆది కానీ తుది కానీ మధ్య కానీ చూపించగలరా? అసంభవం. పంచభూతాల్లో ఏ భూతమైనా సరే ఆది మధ్య తుది కనిపెట్టగలరా? వీలు పడుతుంది. ప్రకృతిని కనిపెట్టడం. అదే ప్రకృతి ఎప్పుడు పుట్టింది, ప్రకృతి ఎందుకు తోస్తుంది, ప్రకృతి ఎందుకు సృష్టించబడింది అన్న ప్రసక్తి కేవలం మానవుడికి మాత్రమే వచ్చింది. మిగతా వాళ్ళు వచ్చిందా లేదా అన్న ప్రసక్తి ఇప్పుడు స్వయం అవగాహనలో అప్రస్తుతం. ప్రకృతిగానే ఉంది. దాని యొక్క ఏ కాలంలో ఏ రకంగా ఉండాలో ఆ కాలంలో ఆ విధంగా స్పందిస్తుంది అని మనం అనుకుంటున్నాం. అప్పుడు కాలస్పందన, దేశ స్పందన, వస్తు స్పందన ప్రకృతికి ఉందని ప్రకృతి చెప్పదు. ప్రకృతి అంటే పంచభూతాత్మకం, అంటే 5 భూతాలతో, స్థూల భూతాలతో, సూక్ష్మ తన్మాత్రలతో ఉన్నదని చెప్పి అందరికీ తెలుసు. అయితే తాను మానవుడుగానే ఉన్నాడని, తాను మానవుడుగానే తను గమనిస్తున్నాడని, తెలుసుకుంటున్నానని, గుర్తిస్తున్నానని, అనుకుంటున్నానని, భావిస్తున్నానని మానవుడికి సహజంగా తెలుసా తెలియదా? తాను మానవుడిని తెలియకుండా మానవుడు నేను ఎవరినైనా ప్రశ్న వేసుకుంటాడా? అయితే ఇప్పుడు మానవుడికి కాదు అన్నప్పుడు నేను ఎవరిని? నా కంటికి ఎదురకుండా సృష్టిలో ఉన్న ప్రకృతినా, చెట్లు చేమలనా, కొండలు కోనలనా, సముద్రాన, పంచభూతాల, పక్షిన, జలచరాలు అంటే జల పుట్టి పెరిగి లయించేవి, పృథ్వీలో ఉండే పురుగులు, అవి చెట్లు చేమలు. అయితే నేను మానవుడు కాకపోతే వీటిలో ఏది లేను ప్రశ్న వేసుకుంటాడు ఎవడైనా? తెలుసుకోడు. కానీ నేను మానవుడిని కనుకే, మానవుడు అంటే మన్నం చేసేవాడు. దేన్ని మన్నం చేస్తున్నాడు? తన యొక్క శరీర అవసరాలతో ఉన్న ఈ దేహాన్ని మన్నం చేసేవాడే మానవుడు. అని నేను దేహంగా నేను ఎప్పుడు ఉన్నాను, దేహంగానే జీవిస్తాను, నా దేహాన్ని నేను భద్రంగా రక్షించుకుంటాను అని దేహం గురించి, దేహం కావాల్సిన అవసరాల గురించి నిత్యం మన్నం చేసేవాడే మానవుడు.